BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. కాపు మున్నూరు కాపు ఆత్మీయ సమావేశంలో భాగంగా మియాపూర్లో సమావేశం కొనసాగుతుంది. దీంట్లో భాగంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు కూడా రావడం జరిగింది. సార్, వరుసగా సమావేశాలు కొనసాగిస్తున్నారు. కాపుకు సంబంధించి, మున్నూరు కాపు సంబంధించి ఆత్మీయ సమ్మేళనాన్ని పెడుతున్నారు. సభ కూడా పెట్టబోతున్నారని చెప్పేసి అంటున్నారు. దీని ద్వారా ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా మేమందరం ఒక మున్నూరు కాపు తెలుగు రాష్ట్రాలే కాకుండా టోటల్గా మొత్తం బీసీలందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం వచ్చేసింది. దాంట్లో భాగమే ముందుగా మా ఇల్లు చక్కదిద్దుకునే కార్యక్రమం కాపులు మున్నూరు కాపులు కలిసిమెలిసి తెలంగాణను కూడా ఖచ్చితంగా కూడా అధికారం తీసుకొచ్చే దాంట్లో మా పాత్ర బ్రహ్మాండంగా కాపుల పాత్ర ఉండాలి, మున్నూరు కాపుల పాత్ర ఉండాలని చెప్పేసి ఒక అంకణం కట్టుకున్నాం. దీనికి ఆజ్యం పోసింది కూడా రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే పోశారు. దాన్ని ఒక అంటించారు, ఒక కుంపటి అంటించారు. అది ఖచ్చితంగా కూడా ఆ కుంపట్లో ఆయనే దహనమైపోతారు. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే బీసీలు చాలామంది 2014లోనే 1,85,00,000 మంది ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి కేసీఆర్ గారు చెప్తే ఈయన 1,64,00,000 చూపించాడు. అంటే దాదాపు 21-22 లక్షల మందిని ఇప్పటికి తక్కువ చూపించాడు. ఇంకా చాలా 2 కోట్ల పైన ఉన్నటువంటి మందిని ఇంకా 30 లక్షల మందిని చూపెట్టలే. నేను లోపల చెప్తాను వివరంగా. ఈ అందరి బాధ కూడా ఏంటంటే జనాభాను బీసీని కంప్లీట్గా తగ్గించేశాడు. దాని నుంచి ఖచ్చితంగా మళ్ళీ రీసర్వే మొత్తానికి చేసుకోవాలి. లేదంటే మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేమే చేసుకుంటాం. సర్వే చేసి ఎవరి కుటుంబం ఎవరి కులాలు ఎంత ఉన్నాయి, బీసీలకు ఏం చేయాలనేది దాన్ని చేసే ప్రక్రియగా మొన్న ఢిల్లీలో కూడా మొత్తం 10 మంది ఎంపీలను కలుసుకున్నాం. గుజరాత్లో ఉన్నటువంటి పటేల్ కమ్యూనిటీ కూడా కాపులే. దాదాపు ఈ దేశంలో 90 నుంచి 100 మంది పైన ఉన్నారు. కాపు, మున్నూరు కాపు, పటేల్ ఏదైనా కానీ అందరిని ఐక్యం చేసేసి మేము కూడా ఎదగాలనేదే మాకు ఒక ఆకాంక్ష ఉంది. దాన్ని బలంగా ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఒక బ్రహ్మాండమైన మీటింగ్ కూడా పెట్టాలనుకుంటున్నాం. అది మార్చా ఏప్రిలా ఖచ్చితంగా కూడా శంఖారావం పూరిస్తాం. ఇప్పుడు గుజరాత్లో పటేల్ ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అప్పట్లో. ఆ తరహా ఇక్కడ ప్రభుత్వం కనుక తలగ్గకపోతే ఆ రకమైనటువంటి ఉద్యమ కార్యాచరణ మనం చూడొచ్చా తెలుగు రాష్ట్రాల్లో? ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఉన్న కులాలనే చంపేసినాక బీసీలందరినీ చంపేసినా, అందులో కాపులు మున్నూరు కాపులు అందరిని చంపేసినాక మేము ఎక్కడ పోవాలి? మా సంఖ్యనే తగ్గించిన తర్వాత మా ఐడెంటిటీ పోతుంటే మేము అందరం ఒకటి కాకపోతే ఏమవుతాం? ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది. తెలంగాణలో మొదలైనటువంటి ఈ ఆత్మీయ సమావేశాలు వరుసగా 2 తెలుగు రాష్ట్రాలు పోయింది. ఇప్పుడు 4 స్టేట్లకు సంబంధించిన ఎంపీలు కూడా మొన్న ఢిల్లీలో మీరు కలవడం జరిగింది. అల్టిమేట్గా ఏం చేయబోతున్నారు రాజకీయంగా కానీ ఈ సమావేశాల ద్వారా? ఇప్పుడు నేను ఒక గౌరవమైన రాజ్యసభ పొజిషన్లో ఎంపీగా ఉన్నాను. మిగతా మా ఎంపీలు అందరు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రం అందరం కలిసిమెలిసి కొట్లాడతాం. మా ఉనికి ఖచ్చితంగా కూడా మేము నిరూపించుకుంటాం. దీన్ని ఎట్లా తిప్పి కొట్టాలో కూడా మాకు తెలుసు. మళ్ళీ రీసర్వే ఎట్లా చేయించుకోవాలో, మేము ఒరిజినల్ ఫిగర్ ఎంత బయటకు ఉందో తెచ్చుకోవాలో వాళ్ళందరూ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా ప్రజాప్రతినిధులపై, ముఖ్యమైన వాళ్ళందరిపై కూడా ఉంటుంది. అది మా పాత్ర మేము పోషిస్తాం తప్పనిసరిగా. ఈ ఐక్యతకు ప్రధాన కారణం రాజకీయంగా అనగదొక్కేటువంటి ప్రయత్నం జరగడమా, లేకుంటే సామాజిక పరమైనటువంటి కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా? రెండూ ఉంటాయి. రాజకీయంగా ఎదగాలనేది ఉంటుంది, సామాజికంగా ఆర్థికంగా కూడా ఎదగాలని ఉంటుంది. బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు మేము ఎవరికి సపోర్ట్ చేసినా, ఎవరి కోసం కొట్లాడినా నిజాయితీగా చిత్తశుద్ధిగా పనిచేస్తాం. కాపులు, మున్నూరు కాపులు ఖచ్చితంగా కూడా మాకు ఒక నిజాయితీగా ఉండడం అలవాటు ఉంది. దాన్నే శంకిస్తే, దాన్నే మొత్తాన్ని కట్ చేస్తే ఉనికి ప్రమాదం వచ్చింది. కాబట్టి మేము ఇంత ఎక్కువగా ఉన్నాం. మా పాత్ర మేము పోషిస్తాం, ఖచ్చితంగా బయటికి తీస్తాం. ఇప్పుడు రీసర్వే ద్వారా మీ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారా? వాళ్ళు పెంచకపోయినా మేము గౌరవులు మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వచ్చినాక నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఎవరి ఫిగర్ ఎంత ఉందో ఖచ్చితంగా పెట్టి ఈయన బోగస్ సర్వే అని చెప్పేసి మేము చూపిస్తాం, నిరూపిస్తాం. ఇది జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.